వచ్చి ఈరోజు స్పెషల్స్ ఏం చేయండి, రెండిట్లో ఒక సెలెక్ట్ చేయి. ఒక స్లిప్ తీస్తే ఆ స్పెషల్ చేస్తా ఈరోజు. తీ. ఓకే, ఏంటది అది? కిచిడి కాదు, హాట్ పొంగల్, కట్టు పొంగలి. ఓకే, చేసేద్దాం ఇది. హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు కట్టు పొంగలి అని హాట్ పొంగల్ అనమాట, అది చేస్తున్నాను. నేను మా వారు కలిసి చేస్తున్నాము. దీనికోసం ఒక 3/4 కప్పు పెసరపప్పుని తీసుకొని రోస్ట్ చేసుకోండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు, అరోమా వచ్చేంత వరకు లైట్గా వేయించుకొని చల్లారిపోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోండి. ఒక పక్కన ఒక హాఫ్ బౌల్ పైన అనమాట ఆల్మోస్ట్ బియ్యమును ఈ పెసరపప్పుని కడిగి పక్కన పెట్టండి. నీళ్ళు లేకుండా కడిగేసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఒక 3/4 వాటర్ గిన్నెలో తీసుకొని వాటర్ వేడి చేస్తున్నాను బౌల్లోకి. ఎందుకంటే ఒక కప్పు తీసుకుంటే 3 కప్పులు నీళ్ళు పోయాలండి. దీనికి ఎక్కువ వాటర్ పట్టుద్ది. నేను 3/4 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు బియ్యం తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 1.5 కప్ వాటర్, 6 కప్స్ ఆఫ్ వాటర్ నేను బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం వంచేసేసి ఈ పెసరపప్పు బియ్యాన్ని కొంచెం పసుపు వేసి కొంచెం అలా కలిపి వేసుకొని నీళ్ళు అనేవి బాయిల్ అయిపోతే ఆ బాయిల్ వాటర్ ఇందులో పోసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ పట్టుద్దండి, ఎందుకంటే ఒక కప్పుకి 3 కప్పులు పోయాలి వాటర్. ఇలా కిచిడి లాగే ఇంక కట్టు పొంగలి ఇంకొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి. అప్పుడే జ్యూసీగా ఉండి బాగుంటుంది. ఈ మరిగే వాటర్ని ఇందులో పోసుకోండి. కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. చూడండి, ఒక 4 పీల్స్ వచ్చింది, ఎంత మెత్తగా ఉందో. ఈలోపు నేను తాలింపు వేస్తానని చెప్పి మా వారు వచ్చారు. తాలింపు నెయ్యిలో, నెయ్యి చాలా బాగుంటుందండి. కిచిడి అయినా అండ్ పొంగలి, స్వీట్ అయినా హాట్ అయినా నెయ్యే కావాలి. అండ్ దీనికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు. నెయ్యి వేడైన తర్వాత కొన్ని మిరియాలు దంచి వేసుకుంటున్నాను. అలా కొంచెం మెంతులు వేసుకుంటున్నారు. మెయిన్ అన్నమాట తాలింపు దీనికి. నెయ్యి ఎంత పడితే అంత మంచిదండి, దీనికి చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో హాట్గా తింటే ఏదైనా బాగా వేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇది ట్రై చేయండి. అది చాలా హెల్తీ కూడా. బియ్యము, పెసరపప్పు, నెయ్యి కాబట్టి మంచిది. నెయ్యి వేయించి ఎక్కువగా అయిపోయినా పర్లేదు, మీకు ఎక్కువగా ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా జీరా మొత్తం పోపు పెట్టాయన్నమాట. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీరా, మిరియాలు అన్నీ వేసి పోపు పెట్టేస్తాను మా వారు. కిచిడి అండ్ ఈ హాట్ పొంగలి మంత్లీ 1 or 2 times కంపల్సరీగా చేస్తాం మేము. వింటర్ టైంలో ఎక్కువగా చేసుకుంటాం వీటిని మేము. రైస్ ఐటమ్స్ అండి, మన కర్రీతో పనిలేదు, వీటికైతే ఈజీగా అయిపోతుంది. బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు. చాలా హెల్తీ రెసిపీ, ట్రై చేయండి, బాగుంటుంది.
మా వారు వచ్చి పోపు పెడతానని చెప్పారు. కుక్కర్ మూత తీసేసి కొంచెం నెయ్యి వేసుకొని చిన్న కళాయిలో మిరియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, లాస్ట్లో మెయిన్ ఇంగువ. ఇంగువ పులిహోరలోకైనా పప్పు తాలింపు దేనికైనా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసుకొని కలిపేసుకోండి. తాలింపు అయితే మా వారు పెట్టేశారు. లాస్ట్లో కరివేపాకు వేసి ఈ తాలింపుని అందులో వేసేసుకొని కొంచెం 2-3 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని వేడిగా తింటే వింటర్లో చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా హెల్తీ పెసరపప్పు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వింటర్ టైంలో చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఓకే అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.